99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ నూతన సంవత్సరమైన ఉగాది సందర్భంగా సంస్కృతి సంప్రదాయ ప్రతిభకు ప్రతికగా శ్రేయస్ సుగతి పురస్కారాల కార్యక్రమంలో నేను చేస్తున్న సోషల్ సర్వీస్ కు దొడ్డ ఫౌండేషన్ సహకారంతో నాకు సినీ యాక్టర్ మీనాక్షి చౌదరి, సింగర్ సునీత, కార్తీక దీపం యాక్టర్స్ చేతుల మీదుగా ఉగాది పురస్కార అవార్డు తీసుకోవడం జరిగింది. తెలంగాణ బడ్జెట్ను ఆమోదించిన మంత్రివర్గం, సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం, కేబినెట్ ముందు ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, మరి కాసేపట్లో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న బట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం వెంగళరావు కాలనీ రోడ్ నెంబర్ 10లో కీర్తిశేషులు బత్తిని వెంకటలక్ష్మి మరణించగా వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహానా బేగం, కమల్ పాషా, వార్డ్ కౌన్సిలర్ దేవజ్యోతి, సత్తుపల్లి పట్టణ కౌన్సిలర్స్ భాస్కర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా చైర్మన్ గా సిసిగుంతల గ్రామానికి చెందిన డోన్ అసెంబ్లీ బీజేపీ యువ నాయకుడు, పూర్వ సివిల్స్ అభ్యర్థి కొట్టె మల్లికార్జున ఎంపికయ్యారు. ఈ నియామకం పట్ల డోన్ అసెంబ్లీ పరిధిలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువ నాయకుడిగా సామాజిక సేవ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటూ మంచి గుర్తింపు పొందిన మల్లికార్జునకు ఈ పదవి దక్కడం జిల్లాకు గర్వకారణమని వారు అభిప్రాయపడుతున్నారు. నేచురల్ వెల్ఫేర్ కౌన్సిల్ ద్వారా పర్యావరణ పరిరక్షణ, ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టే అవకాశం రావడం ఆనందదాయకమని నాయకులు పేర్కొన్నారు. అలాగే ఏపీ మన్ కీ బాత్ స్టేట్ మీడియా ఇన్ఛార్జిగా సేవలందిస్తున్న మల్లికార్జున నాయకత్వంలో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా బీజేపీ ఐటీ కన్వీనర్ ఆర్బోలు వీరేష్ బాబు మల్లికార్జునకు శుభాకాంక్షలు తెలిపారు. చరిత్రకర్తగా నిలిచిన నందమూరి తారక రామారావు తన పేరుతోనే లలిత కళలను ముందుకు తీసుకొని వెళ్ళిన మహాకళాకారుడు. ఎన్టీఆర్ అంటే ఎన్ అంటే నాట్యం, టీ అంటే తాళం, ఆర్ రాగం, కళల సమ్మేళనం. తెలుగు సినిమాకు ఉన్న కీర్తిని కండతరాలకు చేర్చిన మహానుభావుడు. దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియకపోయినా ఆయన పోషించిన పాత్రల ద్వారా దేవుణ్ణి మన కళ్ళ ముందుంచిన అపూర్వ ప్రతిభ. రామారావు జన్మించిందే సినిమాల కోసం అన్నట్టుగా ఆయన లేని తెలుగు సినిమా ఊహించలేదు. అలాంటి మహానుభావుని పేరుతో ఉన్న ఎన్టీఆర్ నేషనల్ అవార్డు నాకు లభించడం నా జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. రంజాన్ పండుగ పురస్కరించుకొని ముస్లిం సోదరులు ఈద్గా వద్ద ప్రార్థనలు, నమాజ్ చేసే సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కాంగ్రెస్ నాయకులు ఎండి కమల్ పాషా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. నమాజ్కు వచ్చే ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన పోలీస్ యంత్రాంగాన్ని కోరారు. ఎండ తీవ్రత దృష్ట్యా తాగునీరు, నీడ వంటి కనీస వసతులలో లోటు లేకుండా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. పోలీసు వారు మరియు మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జామ్ మసీద్ అధ్యక్షులు నాయబ్ రసూల్, మసీద్ కమిటీ పెద్దలు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ కొవ్వూరు గ్రామంలో శిథిలావస్థలో గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఉందని గత సంవత్సరం కాలం నుండి అధికారులకు, స్థానిక శాసనసభ్యునికి ఎన్ని పర్యాయాలు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదు. ఉదయం బ్రిడ్జి కూడా కూలిపోయింది. దీంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రేపో మాపో బ్రిడ్జి కూలిపోయే ప్రమాదంలో ఉంది కాబట్టి అధికారులు, ఎమ్మెల్యే తగు చర్యలు వెంటనే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పాతమిట్టపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన మోరంపూడి సత్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కదిరి జిల్లా నల్లచెరువు మండలం తలమర్లవాళ్లపల్లి పంచాయతీలోని ఉప్పరపల్లిలో వైఎస్ఆర్సీపీ మండల నాయకుడు నాగెళ్ల రాజేందర్ నాయుడు ఏర్పాటు చేసిన దావత్ ఇఫ్తార్కు నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మక్బుల్ హాజరయ్యారు. బిఎస్ మక్బుల్ కి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఘనంగా పూలతో స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని మక్బుల్ ప్రేమతో పలకరించి మసీదు నందు జరిగిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు ముగిసిన వెంటనే మక్బుల్ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ దావత్ ఇఫ్తార్ కార్యక్రమానికి మండల నలుమూలల నుంచి భారీగా మైనార్టీ సోదరులు, పార్టీ శ్రేణులు తరలివచ్చారు.
సమన్వయకర్త బిఎస్ మక్బుల్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో అన్నదానం నిర్వహించడం మానవత్వానికి గొప్ప కారణమని, ఉపవాసం ముగించుకునే ఈ పవిత్ర సమయంలో ఆకలితో ఉన్న వారికి ఆహారం పంచడం చాలా పుణ్యమని, ఇలాంటి గొప్ప పుణ్య కార్యక్రమంలో ఉపవాసం ఉన్న వారికి స్వయంగా ఆహారం వడ్డిస్తూ ప్రేమ సోదరభావాన్ని మరింత బలపరచడమే కాకుండా మతభేదాలు లేకుండా అందరూ కలిసి ఒకే వేదికపై ఇఫ్తారు చేసుకోవడం, అన్నదానం చేయడం ద్వారా సమాజంలో ఐక్యత, శాంతి, పరస్పర గౌరవం అనే గొప్ప సందేశం వెళ్ళింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజాన్ని దగ్గర చేసి మనిషికి తోడుగా ఉండే విలువలను పెంపొందిస్తాయి. ఈ ఇఫ్తార్ మరియు అన్నదాన కార్యక్రమం అందరికీ ఆదర్శంగా నిలిచే మధుర క్షణంగా నిలిచిందని బిఎస్ మక్బుల్ పేర్కొన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన రాజేంద్ర నాయకుడికి బిఎస్ మక్బుల్ మరియు ముస్లిం సోదరులు, పార్టీ శ్రేణులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నంద్యాల వైసీపీ సీనియర్ నాయకుడు, వైసీపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దేశం సుధాకర్ రెడ్డి బైకుపై వెళ్తూ గాయాలు కావడంతో మాజీ మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి దేశం సుధాకర్ రెడ్డి నివాసానికి వెళ్లి పరామర్శించారు. వారి వెంట వైసీపీ నాయకులు పాల్గొన్నారు. పెనుకొండ నియోజకవర్గం సోమేందుపల్లి మండల కేంద్రంలోని సోమేందుపల్లి మేజర్ పంచాయతీ నందు శ్రీ శ్రీ చౌడేశ్వరి అమ్మవారి పంచమ జ్యోతుల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషాశ్రీ చరణ్ మరియు సోమేందుపల్లి మండలం ప్రజాప్రతినిధులు, మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.